నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువ కవుల సమ్మేళనం. తెలంగాణ జాగృతి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. యుద్ధం ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు ఆపేశారో ఎవరికి తెలియదు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడన్న కాంగ్రెస్ నేత చింతామోహన్. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న పార్టీ ప్రధాన కార్యదర్శి. ఓయూలో బోధనేతర సిబ్బందికి టైం స్కేల్ను వర్తింపచేయాలి. ఆర్ట్స్ కాలేజీ నుంచి మహా ర్యాలీ నిర్వహించిన బాధిత ఉద్యోగులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువకవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. ఎందుకు మొదలు పెట్టారో, ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మండిపడ్డారు. యుద్ధం మొదలైనప్పుడు 1971లో ఇందిరాగాంధీ చేసినట్టు జరుగుతుందని, లేదా 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం జరిగినట్టు జరుగుతుందని అందరం ఊహించామని ఆయన తెలిపారు. భారత సైనికులకు తల వంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమెరికా జోక్యం బాగా కనిపిస్తుంది. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని తెలిపారు. ట్రంప్కు భారతదేశానికి ఏంటి రహస్య ఒప్పందమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో తీసుకొచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.
మన రాజధానిలో కిలోమీటర్ 63 కోట్ల రూపాయలతో రోడ్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? అయ్యా 63 కోట్లతో వేసుకుంటాడు ఆయన, మా పెద్ద ఆయన 100 కోట్లతో కూడా వేసుకుంటాడు. కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది. విమర్శలు బాగా వినపడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో. ఎవరు సంతోషంగా లేరు, ఎవరు గుంటూరు వైపు రావటం లేదు, లోపల మదన పడుతున్నారు. విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తారు. ఆల్రెడీ 36,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అవి సరిపోదంటారా రాజధాని నిర్మాణానికి? ఇంకా పూసేకండి అంటున్నారు. మా రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 45,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు మరి జాతీయ బ్యాంకుల నుంచి. అందులో 1% మాత్రమే కట్టి 99% ఎగ్గొట్టాడు. ఆయనకు మళ్ళా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఓబీసీలో దాదాపు 50% ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 2%. 50% ఉన్న వాళ్ళకి 1% ఉన్నటువంటి మార్వాడీలు గుజరాతీలకి బ్యాంకు లోన్లు 50% ఇస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకే వెళుతా ఉంది, కొంతమందికే వెళుతా ఉంది. దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులను నియంత్రించాల్సిన అవసరం. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వీరయ్య చౌదరి ఇంటికి చేరుకున్న లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఆయనతో పాటు ఏపీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ న్యాక్ అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరనున్నట్లు ఎంపీ కేశినేని తెలిపారు. ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్టు కావాలని న్యాక్ అధికారులను ఆయన కోరారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్న ఇంజనీరు విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఎంపీ కేశినేని అడిగి తెలుసుకున్నారు. CM and as well as we will ask our CM to please convey Telangana CM also, Honorable Ravindra Reddy Garu and Honorable Ministers also to work voluntarily with people of Amaravati and to have skilled people in Amaravati. Okay. Thank you. Please చెప్పండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్జేసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మా దగ్గర బోల్డ్ మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి, ఎంతో మంది సివిల్ వర్కర్స్ కావాలి, అంటే మ్యాషన్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇటువంటి ప్లంబర్స్ కానీ ఇటువంటి వర్కర్స్ ఎంతో మంది స్కిల్ వాళ్ళు కావాలి. ఎంతో సుమారు 60,500 కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలయ్యి ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నియోజకవర్గ పరిధిలోని వార్డు 8 కలాసీగూడలో కంటోన్మెంట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ టాయిలెట్ కాంప్లెక్స్ వరకు సీసీ రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 32 లక్షల రూపాయలను కేటాయించి ఈరోజు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్తో కలిసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ముందుంటానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పారని, రాజకీయాలకు అతీతంగా అందరము నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు.
ఓయూలో బోధనేతర సిబ్బందికి టైం స్కేల్ను వర్తింపచేయాలని మహా ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్ను నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాము యూనివర్సిటీలో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామన్నారు. గతంలో ఉన్న వీసీ 1500 రూపాయలను పెంచితే ప్రస్తుతం ఉన్న వీసీ అది కూడా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీకి 30,000 రూపాయల జీతాలు ఇస్తూ 350 మందిని రిక్రూట్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు 15,000 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు టైం స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిసెంబర్ లోపల మాకు అమలు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా రాబోయే రోజులలో కార్యాచరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ జీతమే మాకు సరిపోనప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు సమదోపిడికి గురి కావాలి. మేము మా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరే విద్యార్థులకు వెంటనే టైం స్కేల్ ఇస్తే మేమందరం కూడా ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతాము, మంచి జీతాన్ని కూడా పొందగలుగుతాము. లేని పక్షాన మేమందరం కూడా అయోమయ పరిస్థితిలో ఉంటాం సార్. ఇప్పటికీ కూడా దాదాపు ఇంకో మా అంటే 5, 6, 15 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వీస్ లేని ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ సర్వీస్ ఉంది చాలా మందికి కూడా. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది రిటైర్మెంట్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడి మా నిర్ణయం మా విషయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్టుల విషయంలో మీరు తొందర చొరవ తీసుకొని మాకు టైం స్కేల్ ఇచ్చినట్టయితే మా జీవితాలు బాగుపడతాయి సార్ అని మేము ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్టుల తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటూ నమస్కరించుకుంటూ ఈరోజు ఉస్మానియా సిటీ మన హాస్టల్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి రావడం ముఖ్య ఉద్దేశం. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా సిటీలో మాకు తక్కువ వేతనాలతో మేము 30-35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. 10,000, 15,000 జీతమే ఉన్నాము. మాకు జీతం సరిపోవట్లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ని. మినిమం టైం స్కేల్ అమలు చేస్తే లీగల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి టైం స్కేల్ అమలు చేయాలని మేము ర్యాలీగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి రావడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి పత్రాన్ని వైస్ ఛాన్సలర్ గారికి మరి రిజిస్టర్ గారికి ఓఎస్డీ గారికి ఇవ్వడం జరుగుతుంది. రైతుల వద్దనున్న ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధాన్యం బస్తాల ట్రాక్టర్లతో అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అయినవిల్లి మండల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా నిర్వహించిన అనంతరం ధాన్యం ట్రాక్టర్ల లోడుతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రైతులు చేరుకున్నారు. ధాన్యం బస్తాల ట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తరలివచ్చిన రైతులతో జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి చర్చలు జరిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని డిఆర్ఓ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు సాయంత్రం లోపు ఇండెంట్ జారీ చేస్తామని డిఆర్ఓ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగి వెళ్ళిపోయారు.
నెక్స్ట్ ఇంకొక వస్తున్నారండి. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వటం లేదు. టోటల్గా మీరు అడిగేది ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇవ్వలేదు, క్వశ్చన్ చేస్తారు, ఎవరో వచ్చి క్వశ్చన్ చేస్తారు అనేది మీకు అనవసరమైన విషయం. అది మండలం నల్లచెరువు గ్రామం. నా పేరు చంద్రశేషనామూర్తి, గుండుమోగుల. మేము ధాన్యం పండించి ఉన్నామండి. అందరూ రైతులందరూ కూడా సకాలంలో పండించి ధాన్యం ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ 40% ధాన్యమే కొనుగోలు తీసుకుంది, ఇంకా 60% ధాన్యం ఉండాల్సి వచ్చామండి. మీరు దీన్ని టార్గెట్ పెంచి మాకు 70% ధాన్యం కొనాలని మేము ఈ కలెక్టరేట్ దగ్గర ఈ ఎంఆర్ఓ గారిని, జేసీ గారిని, మా ఏఓ గారి ద్వారా మేము తెలియజేస్తాం. రైతు భరోసా ద్వారా ప్యాడీ అమ్ముతున్నాం. అదేంటంటే గవర్నమెంట్ 100% అందుకొనిదండి. గత ప్రభుత్వంలో అయితే కొద్ది అమౌంట్ అయితే 3 రోజులకు వసూలు కూర్చేస్తున్నాం. దాని గురించి మేము అడుగుతున్నాం, అది కొంటారు ఇది కొంటారు, దానికి ఇవ్వట్లేదని మేము కట్టేసిన 5 రోజులు 6 రోజులు లోడ్లు. టార్లు ఓనర్లు ఏమంటారంటే లోడ్లు దింపేయండి, మా బళ్ళు మాకు ఖాళీ పంపించండి అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ గన్నవరం నియోజకవర్గం తరపున అయినవేలి మండలంలో మరి రైతాంగం అంతా కూడా 6 కాలాల పాటు పంటలు ఇస్తామని ఆ రోజు నమ్మబలికి కూటమి ప్రభుత్వం వేళ అందలం ఎక్కినటువంటి పరిస్థితి. ఈవేళ రైతులందరూ కూడా పండించినటువంటి పంట మరి పంట నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా, లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తాం. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బోరంచ గ్రామంలో 7 వారాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు శ్రీ నల్ల పోచమ్మదేవి దేవస్థానంలో బోనాలు సమర్పించి పూజలు చేశారు. 40 రోజుల పాటు నిర్వహించి జాతర మహోత్సవానికి పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెల్కమ్ టు 690. నేను ఇప్పుడైతే మన బోరంచ పోచమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకు ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ మన పోచమ్మ తల్లి విశిష్టత ఏంటిది మొత్తం మనము విశిష్టంగా అయితే మనకు ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం బోరంచ, సంగారెడ్డి జిల్లా, మనూరు మండలం. దేవాలయ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్. ఎలా అనిపిస్తుంది రోజు భక్తులు ఎలా వస్తుంది? భక్తుల సౌకర్యమే లేదు, దళిత ముష్టి ఇంకా అభివృద్ధి చేయాలని నాకు కోరుకుంది. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇంకా అభివృద్ధి చేసి ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి, టూరిజం కింద చేయాలి. ఇప్పుడైతే మనము పోచమ్మ టెంపుల్ అంటే మనం వెనక సైడ్ అవుతున్నాము. పోచమ్మ వారికి ఇప్పుడు ఏం మొక్కినా కానీ మన ముడుపుల ద్వారా అయితే కట్టే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తులు అయితే నమ్మకం అవుతున్నది. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకైతే భక్తులు ముడుపులు అయితే కట్టారు. చూడవచ్చు మనము, అంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక నుండి అయితే భక్తులు వచ్చి ప్రతి ఒక్క కోరికతో ముడుపులు అయితే కడతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి.
విశాఖ శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాలలో జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలధార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జ్ఞానపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందెలు పట్టుకొని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు, కుంకుమ బుట్టను తలపై పట్టుకొని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కార్పొరేటర్ పూర్ణిమ ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వేటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం. దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, దీనికి 1 ఎకరం సైట్ని కేటాయించి, ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి, మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి 1 ఎకరం, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా, ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని ఎర్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి. నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది. దానికి మా వాసుపల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు. అలాగే చైర్మన్ లండా రమణ గారు, ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరియు వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది. అలాగే ఈఓ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువ కవుల సమ్మేళనం. తెలంగాణ జాగృతి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. యుద్ధం ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు ఆపేశారో ఎవరికి తెలియదు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడన్న కాంగ్రెస్ నేత చింతామోహన్. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న పార్టీ ప్రధాన కార్యదర్శి. ఓయూలో బోధనేతర సిబ్బందికి టైం స్కేల్ను వర్తింపచేయాలి. ఆర్ట్స్ కాలేజీ నుంచి మహా ర్యాలీ నిర్వహించిన బాధిత ఉద్యోగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.